సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వేదాంత్, మీరు చూస్తున్నారు తెలుగు వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఆ రెస్టారెంట్ పేరు వచ్చేసి మాస్టర్ పీస్ లార్జెస్ట్ బుఫే అనమాట. సో అరౌండ్ 200+ ఐటమ్స్ ఉండబోతున్నాయి సో ఆ బుఫేలో. సో బుఫే అంటే అన్లిమిటెడ్గా మనకి కొంచెం ఇంట్లోనే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా. సో ఎవరైతే ఫుడ్ లవర్స్ ఉంటారో వాళ్ళకైతే పక్కా ఈ వీడియో షేర్ చేయండి. డెఫినెట్గా వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో రక్షిత్ గాడు ఉన్నాడు కదా, రక్షిత్ గాడే ఈ ప్లేస్ అయితే సజెస్ట్ చేసిండు బాగుంటుంది అని చెప్పి. సో చూద్దాం, మరి మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేసుకోండి. చలో లెట్స్ గో, మనం అయితే రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోదాం. స్టార్ ఐటమ్ మర్చిపోయినాం మనం. చలో లెట్స్ గో. మేము ఇప్పుడే ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయినాం మాస్టర్ పీస్ రెస్టారెంట్కి. మా ఇంటి నుంచి అరౌండ్ 22 to 23 కిలోమీటర్స్ ఉంది. ఈవినింగ్ కాబట్టి యూజువల్లీ ట్రాఫిక్ కూడా ఉంటుంది మనకి ఈ లక్డీ కపుల్ మేదిపట్నం సైడ్. సో మనం తొందరగా బయలుదేరాం కాబట్టి నో ప్రాబ్లం. ఇండిపెండెన్స్ డే కాబట్టి ఇక్కడ చూడండి సెక్రటేరియా దగ్గర ఎట్లా పెట్టారో మొత్తం. లైటింగ్స్ అయితే చాలా బాగుంటాయి, ఈవినింగ్ విజువల్స్ కూడా చాలా బాగుంటాయి. అంతా బాగానే ఉంది కానీ వర్షం పడకపోతే చాలు. చూస్తుంటే వర్షం పడేలాగానే ఉంది, అదే డౌట్ పడుతుంది. సో చూసిరు కదా, కేబుల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం మేము ఇప్పుడు. ఘోరంగా వర్షం పడుతుంది, ముంగట మాకు వెహికల్స్ కూడా కనబడుతుంది, అట్లుంది మొత్తం ఫాగ్ అయిపోతుంది. ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది. కార్లో వచ్చినా కూడా సరిపోయింది, బైక్ మీద వచ్చింటే బుక్ అయిపోవడం. చూడండి పరిస్థితి ఎట్లుందో, ఏం కనిపిస్తలేదు ముంగట మా కార్లో. రెస్టారెంట్ దగ్గరికి అయితే మనం వచ్చేసినాం. పైనకి వెళ్ళి బుకింగ్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని మనం లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. సో లోపలికి వెళ్ళగానే ఇట్లయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో అయితే మనకు ఒక చిన్న ఫౌంటైన్ సెటప్ అయితే ఉంటుంది. సో చూడడానికి అయితే చాలా బాగుంది, అంబియన్స్ కూడా చాలా బాగుంది, లైటింగ్ అంతా కూడా. సో లెఫ్ట్ సైడ్ అయితే మనకు ఉంటుంది మాస్టర్ పీస్ ఇండియాస్ బిగ్గెస్ట్ గ్లోబల్ బఫే అని చెప్పి. దీని ఎంబ్లమ్ అయితే ఇది సింబల్ M. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇక మనం. ఇంటర్ఫేస్ అయితే చాలా బాగుంది. సో దీని సీటింగ్ ఏరియా చూసిరు కదా ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది. అరౌండ్ ఒక 150 to 200 పీపుల్ దాకా పడతాయి, అంత పెద్దగా ఉంది. అన్ని నాన్ వెజ్ స్టార్టర్స్ అన్ని తెచ్చు. సో మన వాళ్ళంతా సెట్ ఆల్రెడీ స్టార్ట్ చేసేస్తారు. సో స్టార్టర్స్ అన్ని ఇచ్చేడే ఉంటాయి, వెజ్ ఇంకా నాన్ వెజ్ అన్ని స్టార్టర్స్ కానీ ఒక్కొక్క ఐటమ్ చూపెడతాను. అటు సైడ్ మనకి డెజర్ట్స్ ఇంకా మెయిన్ కోర్స్ అన్ని అటు సైడ్ ఉంటాయి. సో ఈ టైం తర్వాత అటు వెళ్ళొచ్చు. సో సెల్ఫ్ సర్వీస్ మొత్తము. మెయిన్ కోర్స్ కి వాళ్ళు సర్వ్ చేస్తారేమో మరి. ఇప్పటికైతే ఇవన్నీ వెజ్ నాన్ వెజ్ స్టార్టర్స్ అయితే పెడుతున్నాము. సో ఈరోజు 15th August కాబట్టి సో డెకరేషన్ అంతా ఇండిపెండెన్స్ డే థీమ్ లో వేసి. ఎవరైతే వీడియో వస్తున్నా అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. బట్ ఈ వీడియో అయితే కొంచెం లేట్ అవుతుంది. సో ఇదంతా స్టార్టర్స్ ఏరియా అనమాట. సీటింగ్ అయితే చాలా పెద్ద ఉంది. ఫుడ్ అంతా ఒకటి పెట్టున్నది. సో ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి, దానిపైన దాని పేరు పన్నీర్ టిక్కా. సో స్టార్టింగ్స్ అన్ని వెజ్ ఐటమ్స్ అనమాట. ఒక 4, 5, 6 ఐటమ్స్ దాకా వెజ్ ఉంది. ఇక్కడ ఆయిల్ చాలా బరువు ఉంది, కాలుతుంది కూడా. సో ఇక్కడ దాని పేర్లు ఉన్నాయి చిల్లీ వింగ్స్. చూసుకోండి ఐటమ్స్ అయితే బాగానే ఉన్నాయి. చికెన్ ఐటమ్స్ వీడికేమి అని నాన్ వెజ్, వాడికి వీడి దాకా ఒక 6 దాకా అన్ని వెజ్ ఉన్నాయి, మిగతా నాన్ వెజ్ అన్ని బాగానే ఉన్నాయి. సో అన్నీ నార్మల్గానే ఉన్నాయి, అంత తోపు అయితే ఏం లేవు. ఇవన్నీ ఫ్రెంచ్ ఫ్రైస్ స్నాక్స్ ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ. సో ఓకే, ఇవి కూడా బాగున్నాయి. ఇలా చూసేస్తారు డ్రింక్స్. సో మా మమ్మీ చెప్పింది స్టార్టింగ్ గా ఏమని, శ్రావణ మాసం కదా వెజ్ తిను నాన్ వెజ్ తినక అని చెప్పి. కానీ ఇవన్నీ చూస్తుంటే చూడండి నాన్ వెజ్ తినాలనిపిస్తుంది. కానీ ట్రై చూద్దాం మరి. ఇది అయిపోయే లోపల ఎప్పుడో ఒకసారి వేసేస్తా అనిపిస్తుంది నాకు. సో ఇటు సైడ్ అన్ని కేక్స్ స్వీట్స్ అన్నీ ఉన్నాయి. దీనికి తర్వాత వద్దాం మనం, అది కంప్లీట్ చేసుకుని ఇటు వద్దాం ఫస్ట్ మనం. చాట్ కౌంటర్ కూడా ఉంది, పానీపూరి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే. సో చూసిగా ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి. 200+ ఐటమ్స్ అని చెప్పారు. 200 ఉన్నాయా లేవో కౌంట్ అయితే వేయలే కానీ. సో మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ అన్నీ అయితే కనిపిస్తున్నాయి నాకు. వేయడం మిస్ కాకుండా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా పొటాటో షాట్స్ అయితే తీసుకున్నాము. కూల్ తీసుకో.
ఏందో ఈ పేర్లు కూడా ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి. తిరంగా స్టఫ్డ్ ఎగ్ మొత్తం అదే కాన్సెప్ట్లో ఉంది, ఇండిపెండెన్స్ డే అని చెప్పి. కానీ కొన్ని టేస్ట్ కూడా బాగుంటాం. సో నాచోస్ దగ్గర ఎవ్వరు లేరు చూసిరు కదా, అందుకని ఒక ట్రై చేద్దామని చెప్పి అయితే వచ్చినాం. సో లైవ్ కౌంటర్స్ మనకి మన ముందే మంచిగా తయారు చేసి ఇచ్చేస్తారు ఫుడ్ అనేది. అన్నీ బాగానే ఉన్నాయి కానీ కడుపులో ప్లేస్ ఉంటుంది అంతగానో. కృష్ణ రెడీ అయి ఇచ్చేసాడు. నాచోస్ అండ్ టాకో అండ్ నాచోస్. ఇది పిజ్జా. చూద్దాం కొంచెం సేపు బ్రేక్ తీసుకొని పిజ్జా ఆర్డర్ చేద్దాం. పాస్తా వద్దులే, పాప్కార్న్ కూడా వీడికి వచ్చి పాప్కార్న్ తింటాడరా దమాకున్నాడు. డెజర్ట్స్ అయితే ట్రై చేస్తున్నాం మనం ఇప్పుడు. చూసారు కదా ఒక 6-7 వెరైటీస్ ఉన్నాయి. మెయిన్ కోర్స్ ఏమి ఉండదు మోస్ట్లీ. ఈ రైస్ ఐటమ్స్ ఎక్కువ తినలేము మనము, సో ఎక్కువ పోదు మనకి. అంటే ఎందుకంటే ఇన్ని స్టార్టర్స్ ఇన్నితోటి ప్యాకప్ చేస్తాం కాబట్టి ఎక్కువ తినలేము. మోస్ట్లీ రైసే ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ ఉంటాయి. నిజామీ చికెన్ దమ్ బిర్యానీ, మోస్ట్లీ రైస్ ఐటమ్స్ కన్నా స్టార్టర్స్ ఇవి తినడమే బెటర్ అనిపిస్తుంది. బుఫేకి వచ్చినప్పుడు మీరు కూడా మోస్ట్లీ ఇవే ట్రై చేయండి. ఎందుకంటే మోస్ట్లీ స్టార్టర్స్ ఎక్కువ టైప్స్ ఉంటాయి, రైస్లో కూడా ఉంటాయి, బట్ వీటిలోనే ఎక్కువ ఉంటాయి. డోనట్ అన్నీ ఉన్నాయి. హాట్ డాగ్ ఉంది, ట్రై చేయాలి వద్దామని ఆలోచిస్తున్నా. చూసిరు కదా నేను ఆల్రెడీ నాన్ వెజ్ స్టార్ట్ చేసేసిన. మా మమ్మీకి అయితే ఏం తినని చెప్పి వచ్చిన, బట్ మా మమ్మీ వీడియో చూసింది అనుకో వేస్తుంది నన్ను, నాన్ వెజ్ తినన్నావు కదా అని చెప్పి. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. ఏంద్రా ఫ్రైడ్ రైసా? నార్మల్ ఫ్రైడ్ రైస్ లానే ఉంది. బాగానే ఉందంటావా? బాగుందనా? నిజం బాగుందనా? అంటే ఇక్కడ ఐటమ్స్ ఎలా ఉన్నాయంటే మళ్ళీ రాకూడదు అలా ఉన్నాయి. బాగుందారా పాప్కార్న్? రే పాప్కార్న్ బాగుందారా? రే రక్షిత్ పాప్కార్న్ బాగుందా? అందుకని చెప్పిన ఇందాక వీడియోలో కూడా. వీడికి వచ్చి చూడండి పాప్కార్న్ తింటారా? రే అరే పాప్కార్న్ తింటాడు ఎవడన్నా వీడికి వచ్చేసి. వద్దురా పర్లేదు, కెమెరా కోసం మంచి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఇది చూడక ఇవన్నీ మెయిన్ కోర్స్ మనం ఆల్రెడీ చేసేసినాం. అంత కాసైతే ఏమి అనిపించలేదు నాకు. లాస్ట్లో చెప్తా ఎట్లా అనిపించింది ఏందనేది. కార్లో వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం. సో అందరిని అడిగి ఎట్లా అనిపించింది అనేది. నాకైతే స్టార్టర్స్ అయితే ఓకే అనిపించినాయి. ఏమైతే కొన్ని అయితే పేర్లు కూడా అర్థమవుతున్నావు. ఓకే ఇవన్నీ తినలేము కూడా మనం. 200 ఐటమ్స్ అంటారు కానీ 200 ఐటమ్స్లో మనం అరౌండ్ ఒక మ్యాక్స్ 20-30 ట్రై చేస్తామేమో. ఇవైతే మనం ఒకటి ట్రై చేయలే. ఆ నాచోస్ ట్రై చేసారు కానీ అది అంత తోపు అనిపించలే. సో ఐస్ క్రీమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మనం చాక్లెట్ సాఫ్టీ అనమాట. థ్యాంక్స్. చూసారు కదా బిల్ అయితే 6,350 రూపీస్. సో నాన్ వెజ్ బూఫేకి చూసారు కదా 1,500 పర్ హెడ్. వాటర్ బాటిల్కి ఛార్జ్ చేసిండు. ఇంకోటి ఇక్కడ సర్వీస్ ఛార్జ్ అని ఉంది కదా 242. సో అది రిమూవ్ చేయొచ్చు. అది నాకు కూడా తెలీదు, మా వాడు చెప్పింది కాబట్టి నాకు తెలిసింది. అది మ్యాటర్. మాస్టర్ పీస్ అంతే. ఇక బిల్లు ఇక కట్టి వెళ్ళిపోవడమే. సో డెజర్ట్ అన్నిట్లా ఈ కేక్ ఒకటి, ఈ సాఫ్టీ ఒకటి బాగుంది. మిగతా అన్ని అంత తోపు అనిపించలే. ఈ రెస్టారెంట్ లో మస్ట్ ట్రై చేయడం ఏం చెప్పు? పక్క ట్రై చేయాలి. వాటర్ బాటిల్ కాకుండా రా దరిద్రుడా.
అంతేనంటావా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? నచ్చలే నీకు? ఓకే అంటావా? డబ్బులు దండగా తీసుకోవాలంటే ఇక్కడ రా. డిస్క్రిప్షన్ లో ఉంటుంది చూడండి. సో అది ఎట్లుందిరా? ఎక్సలెంట్ రా. అరే ఎట్లుందిరా శివబాయ్? అరే ఎట్లుందిరా? ఈడి ముఖమా రండిరా రండిరా ఏ క్యా రండిరా అనే ఉంది. తినండి అందరు తినండి, అందరు నాశనం అయిపోండి. ఏమైంది? ఇంకా రాలేదు ఏమో రా దమా పని చేయట్లేదు. షుగర్ సిరప్ అంటే కొన్ని స్ట్రాబెరీ బర్ఫీ ఎంత సిమెంట్ బర్ఫీ అది మ్యాటర్. బా తారేముందిరా, పవర్ఫుల్ కార్స్. కార్దే అమ్మా డ్రైవర్. సో అది మరి వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. సో ఆ రెస్టారెంట్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే నాకైతే ఫుడ్ అంత తోపు అంత కాస్ అయితే ఏమనిపించలేదు. కొన్ని ఐటమ్స్ బాగున్నాయి, కొన్ని ఐటమ్స్ అంత బాగా అనిపించలేదు. అంటే నేను వర్స్ట్ అని చెప్పట్లేదు, ఓకే బాగానే ఉంది. ఒక హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని రాకండి, డిసప్పాయింట్ అవుతారు మీరు. ఓకే బాగానే ఉన్నాయి. 200 ఐటమ్స్ అయితే మనం ట్రై చేయలేము. ఎవరు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. వాళ్ళు యాక్చువల్గా నా పర్సనల్గా నాకేమనిపించింది అంటే ఆ రోజు, సో వాళ్ళు ఎక్కువ థీమ్ పైన కలర్స్ పైన ఫోకస్ చేసారు, కానీ ఫుడ్ అయితే అంత తోపు అయితే ఏమనిపించలేదు, నార్మల్గానే ఉన్నాయి. కాస్ట్లీ కూడా అనిపించింది నాకైతే 1500. సో అదే బడ్జెట్లో మనకి చాలా బుఫేస్ వస్తాయి, మంచి టేస్ట్ బాగుంటాయి, అంబియన్స్ అన్నీ బాగుంటాయి. సో నెక్స్ట్ ముందు ఇంకొక బుఫే వీడియో అయితే తీసుకొస్తాను ముందుకి. బట్ ఈ వీడియో అయితే కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే దీనికన్నా ముందు వీడియోస్ కొంచెం ఉన్నాయి కాబట్టి ఎడిట్ చేసి పెట్టాలి, కొంచెం లేట్ అయితే అవుతుంది. వీడియో ఎట్లా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో అయితే డెఫినెట్గా కమెంట్ చేయండి. సో వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ వెళ్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్.